ఆ! ఇందాక నుంచి మనం మాట్లాడేసుకుంటున్నాం. కథ వచ్చిన తర్వాత రవి గారు రవితేజని గురించి ఆలోచించి వస్తారని చెప్పడం. అవును. మీరు 2 రోజులు ఉండి రవితేజ గారిని హ్మ్. ఊహించుకుని 2 రోజులు వన్ డే అంతే. వన్ డే హ్మ్. అట్‌లీస్ట్ యూ హావ్ బాల్డ్ అరౌండ్ ఇట్ ద స్క్రిప్ట్ విత్ ది ఇమాజినేషన్ ఆఫ్ రవితేజ ఇన్ ఇట్. అసలు రవితేజ గారి తాలూకు కామెంట్ ఏంటండి కథ వినగానే? చాలా బాగుంది శివ. మనం చేస్తున్నాం. అసల రూరల్ ఏరియాలో నాకెందుకు ఎవడు అసలు కథలు చెప్పట్లేదు అన్నారు. నువ్వు ఇప్పుడు చెప్పేవాడికి నేను రియలైజ్ అవ్వలేదు అన్నారు. ఎందుకంటే ఆయన ఇరగదీసేస్తాడండి రూరల్‌వి. అవును. అతని బాడీ ఇప్పుడు లుంగీ కట్టుకొని షర్ట్ వేసుకున్నారు ఆయన. అవును. ఈ ఈ మధ్య ఎప్పుడైనా చేయలేదు కదా! ఇలాగ లుంగీ అస్సలు. కట్టుకొని ఎంత నేచురల్‌గా రియలిస్టిక్‌గా. అయినా కూడా మీకు ఎక్కడ జర్కలేదుగా. లేదు. టక్కుమని కనెక్ట్ అయిపోయారు. ఈ కొంతమంది స్టార్స్ ఏంటంటే వాళ్ళకి ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఒక్క క్షణంలో మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు ఆ క్యారెక్టర్. అందుకే స్టార్ అంటాం. కదండీ! కదా! నేను నిన్న కూడా మీతో అదే అండి. ఇలాంటి సెన్సిటివ్ పాయింటు, ఇలాంటి దాన్ని అలాంటి ఒక మాస్ హీరో గనక టేకప్ చేసి ఫుల్ చేస్తే అండి ఆ టేక్ అవే వేరేలా ఉంటదండి. టేక్ అవే వేరేగా ఉంటుంది. కనెక్ట్ వేరేగా ఉంటుంది. కనెక్ట్ వేరేగా ఉంటదండి. హార్డ్ హిట్టింగ్‌గా ఉంటది. హార్డ్ హిట్టింగ్ ఉంటుంది. చాలా హార్డ్ హిట్టింగ్‌గా ఉంటది. నాకు యాక్చువల్‌గా 'రెవెన్' అనే కథలో ఒకసారి ఊహించుకోగానే ఎమోషనల్‌గా చాలా హై వచ్చింది. ఎందుకంటే నా సీన్ నాకు తెలుసు కదా! అవును. ఈ సీన్ ఎలా ఉంటది, ఆ సీన్ ఎలా ఉంటదని. కరెక్ట్. ఎందుకు హై వచ్చిందంటే ఎక్కడో 'ఖడ్గంలోని', 'నేనింతలోని' ఆ చిన్న చిన్న గ్లింప్స్‌లోనే చాలా ఎమోషనల్ అయ్యాం మనం. అవునండి. అలాంటిది ఇంత పెద్ద లార్జ్ స్కేల్ ఆఫ్ ఎమోషనల్ ఫిల్మ్‌లో కంప్లీట్‌గా అతను చూడడం అంటే ఒక ఎమోషనల్ ఫీస్టే కదా ఆడియన్స్‌కి. కరెక్ట్. అది నన్ను ట్రిగ్గర్ చేసింది. అసలు అసలు ఆయన అనుకోగానే ఫస్ట్ ఫీలింగ్ ఇట్స్ గోయింగ్ టు బి సూపర్ డూపర్ హిట్. డూపర్ ఫిల్మ్ అని. నాకు ట్రైలర్ చూస్తేనే ఆ ఫీలింగ్ వచ్చిందండి. మీరు ఇంక సినిమా అంతా తీసినోళ్ళకి మీకు రాదా? యాహ్! ఇందులో అంటే ఇప్పుడు మీరు ఎక్కడో మాట్లాడినట్టుగా విన్నాను నేను. ఈసారైనా మీరు తీద్దాం అనుకున్న సినిమావే తీశారా? ప్రతిసారి తీద్దాం అనుకున్న సినిమా తీస్తామండి. బట్ ఆ రెజల్యూషన్ అనేది రకరకాల కారణాల వల్ల లాస్ అవుతూ ఉంటదండి. మనం పర్టిక్యులర్‌గా ఒక కారణం అని చెప్పలేమనమాట. ఆఫ్ కోర్స్. ఎన్నో కారణాలు ఉంటాయి. ఎన్నో కారణాలు ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయండి. ఉంటాయి. ఇక్కడ అందరం కలిసి పని చేసుకోవాల్సిన సిస్టమ్ ఇది. అవునండి. ఒక్కరే చేసేది కాదు. కాదుగా. సో అన్నీ కుదరాలండి ఒక్కొక్కసారి. యాహ్! అదేలెండి. బట్ 'రవితేజ' గారి కాల్ ఏం లేదా దీనిలోని? అయ్యో! ఈ సీన్ ఇలా మారిస్తే బాగుంటుంది. ఆయన నేనే కాదు ఎవరి విషయంలోనూ ఆయన స్ట్రెస్ తీసుకోడు. ఒక్కసారి కథ విన్నాక మానిటర్ ఒక్క రోజు ఒక్క షాట్ కూడా చూడలేదండి మానిటర్‌లో ఆయన. అబ్బా! కాకపోతే ఒక్కటి చెప్పారు నాకు. ఆయనకి డౌట్ వచ్చిందంటే 2, 3 డేస్‌లో ఒకసారి చూసుకొని చెప్పేస్తారంట. ఇది చెప్పినట్టు రావట్లేదు చూసుకో మరి అని. ఓకే. నమ్మితే మాత్రం ఇంక అసలు చూడరు. ఆ స్ట్రెస్ ఇవ్వద్దంటారు యాక్చువల్‌గా నాకు. ఏదైనా చెప్పబోతున్నాను అనుకోండి, బాబు నా పని యాక్టింగ్. అదేదో నువ్వు చేసుకో. నీ గొడవ నేను ఏం చేయాలి ఇప్పుడు షాట్‌లో? అంటే అలా కాదన్నా ముందు సీన్ చెప్పొద్దు నాకు. తర్వాత సీన్ చెప్పుకో. ఈ షాట్‌లో ఏం చేయాలి అది చెప్పు. అంటే స్ట్రెస్ తీసుకోవడానికి ఇష్టపడరనమాట. అదేలెండి. నువ్వు అనుకున్న షాట్‌కి రావాలంటే ఏంటి? కానీ ఇక్కడ ఒక్క పాయింట్ సార్. ఇప్పుడు అది మీకు మైనస్ అయిందా? ప్లస్ అయిందండి? నేను ఫస్ట్ భయపడ్డానండి వెరీ బిగినింగ్‌లో. నేను ముందు చెప్పనివ్వట్లేదు, వెనక చెప్పనివ్వట్లేదు, ఆ సీన్‌లో ఏం కావాలో అడుగుతున్నారు అని. దాని తర్వాత నాకు ఏమర్థమైందంటే ఆ చెప్పే బ్రీఫ్ ఉంటుంది చూసారా? ఆ బ్రీఫ్ యాక్యురేట్‌గా ఇస్తే చాలు. ఓకే. ఇప్పుడు అంటే మరీ వినకుండా ఉండరు. కానీ చాంతాడులాగా ఫస్ట్ నుంచి ఏం జరుగుతుందో అని చెప్పుకుంటూ వస్తుంటారు కదా కొంతమంది. అవును. అవును. అలా మొత్తం చెప్తే వద్దంటారు. ఆ అదేలే. ముందు సీన్ చెప్పు చాలు, ముందు సీన్ లీడ్ చెప్పు చాలు అంటారు. అదేలేండి. కథ అంతా ఆయనకి తెలుసు కాబట్టి ఆయన క్యాచ్ అవుతది. ఈజీగా నావిగేట్ అయిపోవడానికి ఉంటుంది. అంటే నేను ఎందుకు ఈ మాట ప్లస్ మైనస్ అని అడిగానంటే, ఇప్పుడు ఎవరో ఒకరు దాని మీద బ్రెయిన్ స్టార్మ్ చేయడం కానీ, లేకపోతే ఒక కౌన్సిలింగ్ అంటారు చూసారా? ఈయన ఒక డిఫరెంట్ పర్సన్. నేనేమంటున్నానంటే ఇప్పుడు కొంతమంది చాలా హోంవర్క్ చేస్తారు మీరు అన్నట్టు. ఇప్పుడు శివాయ్ మనకి సీన్ చెప్పాడు, దీని ముందు ఏం జరిగింది, దాని ముందు ఏం జరిగింది, అక్కడి నుంచి మనం ఎక్కడి నుంచి ట్రావెల్ అయ్యాం, ఎక్కడి నుంచి వచ్చాం, సో ఎక్కడ ఎమోషన్ ఎక్సెల్ అవుతుంది, సో ఈ లెవెల్లో చేస్తే బాగుంటుంది అని. అవును. ఇంత ఇంత క్విక్గా క్యాచ్ చేస్తారనమాట. క్యాచ్ చేసి ఒకసారి యాక్ట్ చేసినప్పుడు ఎక్కువ అనిపించింది అనుకోండి, మనం అప్పుడు ఏం చెప్పాలంటే అన్న ఇంత ఎక్కువ అనుకోవట్లేదు నేను, ఈ లెవెల్లో చేసి సరిపోతారు, అవునా ఓకే అయితే ఇప్పుడు చూడైతే అని చెప్పేసి చేస్తారు వెంటనే. ఓకే. సో అలాంటి మూమెంట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒక రియల్ టైంలో ఉండడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు సీన్ చేస్తున్నాను, మొత్తం అందరూ ఉంటారు, స్వాములు అందరూ డల్గా కూర్చొని ఉంటారు. హీరో వచ్చి ఏం స్వాములు అందరు ఎలా ఉన్నారు అని డైలాగ్. ఆయన టైమింగ్ ఉంటుంది, ఏం స్వాములు అందరు ఎలా ఉన్నారు అన్న అంతంత ఫాస్ట్గా మాట్లాడొద్దన్నా, ఇదే డైలాగ్ కొంచెం నెమ్మదిగా తీసుకుందామన్నా, ఈ దీక్ష టైంలో చెప్పే డైలాగులకు మాత్రం కొంచెం కామ్నెస్ ఇద్దాము బాగుంటుంది, ఎక్కువ సైలెన్స్ ఉంటుంది కాబట్టి. ఓకే ఏం స్వాములు ఏంటి అలా ఉన్నారు అందరూ అలా. ఓకే. అంటే ఆ మూడ్ ఆఫ్ ది ఫిల్మ్కి మీరు ఇప్పుడు ఒకసారి చెప్పేసిన తర్వాత మళ్ళీ చెప్పక్కర్లేదు, ఇంకా ఆయన అడాప్ట్ అయిపోతారు ఇంక మొత్తం. అలాంటి సీన్లు వచ్చినప్పుడల్లా ఇంకా అది ఎగ్జిక్యూట్ చేస్తారు ఇంకా.
అదేలే 2 మూడ్స్ కదా ఇందులో. అంతే ఒక చిన్న బ్రీఫ్ అన్నమాట, బ్రీఫ్ ప్రాపర్గా ఇచ్చేస్తే చాలా ఇంక. వెరీ గుడ్, వెరీ గుడ్. కానీ అంత క్విక్గా ఎమోట్ అయ్యే ఇది నేను అసలు ఎక్కడ చూడలేదండి.